సో ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల టూర్ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా 3 దేశాల పర్యటనలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ద్వారా భారతదేశాన్ని బలోపేతంగా రక్షణకు సంబంధించి గానీ, ఆర్థికంగా గానీ, సంక్షేమంలో గానీ ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోనైతే నరేంద్ర మోడీ 3 దేశాల ట్రిప్ అయితే అంటే పర్యటన అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూద్దాం మనం ఏంటి 3 దేశాల నుంచి అంటే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం అంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ట్రిప్ ప్రజెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. భారత్‌కొచ్చేసి యాక్ట్ ఈజీ పాలసీ అండ్ మహాసాగర్ విజన్‌కైతే ఊతం ఇచ్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఇండోనేషియాకి సంబంధించి ఏంటి మనకు లాభం అంటే వాళ్ళతోని ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు మనం పెట్టుకోవచ్చని ఒకసారి చూస్తే జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో ఉంటారు. ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. సముద్ర భద్రత విషయంలో కానీ, తర్వాత రక్షణ సహకారం, తర్వాత వాణిజ్యం, పెట్టుబడి, తర్వాత ఏషియన్ పసిఫిక్ రీజియన్లో ఉన్న వాటిపైన అయితే ఒకరినొకరు సహకారం చేసుకునే విధంగా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆస్ట్రేలియా సంబంధించి 8 నుంచి 10వ తారీఖు వరకు అయితే ప్రజెంట్ పర్యటన ఉంటుంది. ఇండో పసిఫిక్ భద్రత, తర్వాత రక్షణ అండ్ నౌకాదళం సహకారము, కీలక ఖనిజాలు లిథియం, కోబాల్ట్ మొదలైనవి వాటి మధ్యలో ఒప్పందాలు ఏ విధంగా ఏర్పరచుకోవాలి. వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార నాయకులతో సమావేశాలు, ఇండస్ట్రియలిస్ట్తో కానీ ఇంతకుముందు మనం చెప్పినట్టు కీలక ఖనిజాలు మెయిన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఆస్ట్రేలియా కీలక ఖనిజాలతోనైతే ఎక్కువగా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందనేసి అంటే ఎక్స్పర్ట్స్ అయితే మనకు చెప్తున్నారు. తర్వాత న్యూజిలాండ్ సంబంధించి 10 నుంచి 11వ తారీఖు జూలై వరకు అయితే నడుస్తుంది. వాణిజ్య విస్తరణ, వ్యవసాయం, పాలకు సంబంధించిన రంగాలు, విద్య, టెక్నాలజీ, పర్యాటకం, భారతీయ ప్రవాసాలతో సమావేశం. 40 ఏళ్ల తర్వాత ప్రధాని పర్యటన. న్యూజిలాండ్కి 40 ఏళ్ల తర్వాత అయితే ప్రధాని పర్యటించడం అంటే భారతదేశ ప్రధాని పర్యటించడం అయితే 40 ఏళ్ల తర్వాత జరుగుతుంది. అంటే ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం ఉంటుంది. ముఖ్యంగా విద్యా, టెక్నాలజీ, వ్యవసాయం, పాల ఉత్పత్తుల్లో అయితే ఎక్కువగా వాటిపైన చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన ప్రధాన అంశాలు చూస్తే భద్రతకు సంబంధించి అంటే సముద్ర భద్రత కానీ, ఇండో పసిఫిక్ కానీ, తర్వాత రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధం వీటిపైన ఎక్కువగా చర్చలు, తర్వాత ఆర్థికంగా వాణిజ్య విస్తరణ, పెట్టుబడులు, సరఫరాలు, తర్వాత కీలక ఖనిజాల సరఫరా అనేది కూడా మెయిన్ ఎజెండా ఇది ఉంటుంది. తర్వాత టెక్నాలజీకి సంబంధించి ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, సెమీ కండక్టర్లు, తర్వాత డిజిటల్ ఎకానమీ డెవలప్మెంట్ వీటిపైన ఎక్కువగా మనకు అంటే మంచి సత్సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అంటే వాణిజ్య విస్తరణ అయితే బాగా జరుగుతుంది. తర్వాత ప్రజల మధ్య సంబంధాలు, ప్రవాస భారతీయులతో ఒక ముఖాముఖి, తర్వాత విద్యా, పర్యాటక రంగం, సాంస్కృతిక రంగాల్లో కూడా డెవలప్మెంట్ జరగచ్చని చెప్తున్నారు. ముఖ్యంగా భారత్కు కలిగే ప్రయోజనాలను ఒకసారి ఆలోచిస్తే చైనా వ్యూహాత్మక సమతుల్యత అయితే వస్తుంది. తర్వాత సముద్ర గర్భంలో ఉన్న మెయిన్ భద్రత గురించి ఎక్కువగా ఈ పర్యటనలో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, తర్వాత కీలక ఖనిజాల సరఫరా భద్రత, తర్వాత వాణిజ్యం ఎదుగుదల, తర్వాత భారత్, ఇండోనేషియా, పసిఫిక్ అంటే వాటి సంబంధాలను ఏవైతే ఉన్నో మెరుగుపరచడంలో మెయిన్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఈ పర్యటనలో సాధ్యమైన అంశాలు ఒకసారి మళ్ళీ మాట్లాడితే రక్షణకు సంబంధించి కానీ, ఖనిజాలకు సంబంధించి కానీ, వాణిజ్యకు సంబంధించి కానీ, విద్యా, సాంకేతిక, సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ ఈ అంశాలపైన ఎక్కువగా అయితే మాట్లాడే అవకాశం ఉంది. సో ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పినట్టు అంటే భారతదేశాన్ని రక్షణ పరంగా కానీ, మౌలిక సదుపాయాల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పర్యాటక పరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, అక్కడ ఉండే జనాలతోని ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి వెసులుబాటు ఇచ్చే విషయంలో కానీ ఈ పర్యటనతో అయితే ఒక ముందడుగు అవుతుంది. అంటే వాణిజ్య విస్తరణ, డిజిటల్ రంగంలో కూడా విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ అంటే ఎక్స్పర్ట్స్ అయితే వాణిజ్యానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా 3 దేశాల పర్యటన అనేది చాలా కీలకంగా మారనుంది. ఈ పర్యటన తర్వాత భారతదేశ ఆర్థిక పరిస్థితి కానీ, వాణిజ్య పరిస్థితి ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్థికవేత్తలు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అయితే ప్రజెంట్ అయితే అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఏ విధమైన డీల్స్ వస్తాయి. 3 పర్యటనల తర్వాత ఎన్ని డీల్స్ మనకు వస్తాయి, మంచి డీల్స్ రావాలని అయితే కోరుకోవాలని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు.